హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమళాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్‌లో కొత్త రెసిపీ గద్దామర మామిడికాయ చిత్రాన్నం, బంగాళదుంప తాలింపు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. హాఫ్ కేజీ బంగాళదుంప ఉడకపెట్టానండి. ఉప్పు, పసుపు వేసి దీన్ని పక్కన పెట్టుకొని మనము తాలింపు పెడతానండి. బంగాళదుంప 1/4 కేజీ ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టానండి సన్నగా. కుప్పెడ కరివేపాకండి. ఇప్పుడు బంగాళాదుంప తర్వాతకు కావాల్సిన పదార్థాలండి. 1 టీ స్పూను పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలండి, కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి, ఎక్కువ వేసుకోకూడదు. 1 టీ స్పూను ఉద్దిపప్పు, 1/2 టీ స్పూన్ కారం పౌడరు, రుచికి తగినంత సాల్ట్ అండి. పెట్టుకున్నానండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అంతా తిరగవాతకి వేసుకునేస్తామండి. హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు తిరగవాత పెట్టేసుకుందాము. ఆవాలు వేసామండి, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు ఇవి వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టానండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాము. బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడు ఈ ఆనియన్, టమాటా ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకుందాము. బాగా లైట్ గా బ్రౌన్ కలర్ రావాలండి. ఆనియన్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేదండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టాను కదండి, అందుకు సిమ్లో పెట్టాను. బంగాళదుంపలో కొంచెం వేసానండి పసుపు. తిరగవాతలో కూడా కొద్దిగా వేసుకుందాము. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం పౌడర్ అంటే అది కూడా వేసుకుందాం. వేసేసుకున్న తర్వాత అంతా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఆనియన్ ఉడకాలి కదండి కొంచెము, చాలండి. ఇది ఇమిరిన తర్వాత మనము బంగాళాదుంప వేసుకోవాలండి. ఇందులో పెట్టాం కదండి బంగాళాదుంప, దానికి పైన తోలంతా తీసేసామండి. ఇప్పుడు తిరగవాతకి వేసుకున్నాం కదా, అందులో వేసేస్తాం. ఇవి కలుపుకోవాలండి. బంగాళాదుంప వేసేసాం కదండి, ఇప్పుడు అంతా అయిపోయిందండి. ఒక బౌల్లోకి వేసి పెట్టుకునేస్తాము. 2 నిమిషాల పాటు కలిపెట్టుకోవాలండి బాగా మనము. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. బౌల్లో వేసుకుందాం. ఇది గద్దా మామిడికాయ అంటారండి. ఇది సీజన్ అప్పుడు వస్తుందండి. దీంతో మనము తురిమి రైస్ చేసుకుంటే లెమన్ రైస్ లాగా చాలా బాగుంటుందండి. ఇది ఎట్లా తయారు చేసుకోవాలో మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నానండి. ఈ రైస్కు నేను ఆ గద్దామార మామిడికాయ ముక్కాలు వాసి తురుము పెట్టుకున్నానండి. ఎంత కావాలో మీ రైస్ను బట్టి ఈ కాయ కన్నా మీకు ఉంటే గన మీరు తెచ్చుకుంటే కొంచెంగా చేసుకోవాలండి. కొంచెం రైస్కి అయితే కొంచెంగా వేసుకోవాలండి. నాకు దండిగా రైస్ కాబట్టి నేను ముక్కాల కాయ తురుముకున్నానండి. ఎక్కువ పులుపు ఉంటుందండి. ఇది చూసేసుకోవాలి మనము. కాయ చిత్రాన్నానికి తర్వాతకు కావాల్సిన పదార్థాలండి. 10 ఎండుమిర్చి అండి, సన్నగా తుంచి వేసుకున్నాను. 1/4 కప్పు పల్లీలండి, తర్వాతకు గుప్పెడ కరివేపాకు, 1 టీ స్పూను పచ్చెనగపప్పు అండి, 1.5 టీ స్పూన్ ఉద్దిపప్పు అండి, 1 టీ స్పూన్ ఆవాలండి, పచ్చిమిర్చి 100 గ్రాములండి, కొద్దిగా అల్లం వేసుకుందామండి, ఎక్కువ వద్దు, వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని రుచికి తగినంత సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. దీన్ని పక్కన పెట్టుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆయిల్ తగినంత వేసుకుంటానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము తర్వాతకి వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆవాలు, పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు, పల్లీలండి, అవి ఎండుమిర్చి ఇవన్నీ వేసి లైట్గా మనము బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాము.
చేయండి. ఇప్పుడు మనము పచ్చిమిర్చి, అల్లము, ఉప్పేసి పేస్ట్ కొట్టాం కదా, అది కూడా వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకుందామండి. రుచికి తగినంత పసుపు అండి, అది కూడా వేసుకోవాలి. అంతా బాగా కలిపిపుకుందామండి. అంతా బాగా కలుపుకునేసామండి. ఇప్పుడు ఇది ఉంది కదా తురుము, మామిడికాయ తురుము, అది కూడా ఇందులో వేసుకోవాలి. 2 నిమిషాల పాటు మనము కలిపిపుకోవాలండి, ఎక్కువసేపు వద్దు. మీకు కావాలంటే నాకు కొద్దిగా కారం పొడి కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి తగినంతే వేసుకున్నానండి. 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలిపిపానండి. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసి మనము రైస్లో వేసుకుందామండి. ఇప్పుడు రైస్లో వేసుకుందామండి అంతా. పైనంతా రైస్ కప్పి పెట్టేస్తామండి 1 నిమిషం పాటు. ఇప్పుడు ఇదంతా వేసాను కదండి, రైస్ కప్పేసాను కదా, ఇప్పుడు కలుపుకుందామండి అంతా. అంతా బాగా కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండి. సమ్మర్లో దొరికే గద్దామారు మామిడికాయ చిత్రాన్నము చూపించాను కదండి. తయారు చేసుకునే విధానం చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి, గద్దామారు మామిడికాయ చిత్రాన్నం తయారు చేసుకునే విధానం అంతే అండి, ఎంతో సింపుల్ అండి. బంగాళాదుంప తాలింపు తయారు చేసుకునే విధానం కూడా చూపించాను కదండి. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటాయండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.